అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. హల్లెలూయా. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు సిలువలో ఎందుకు చనిపోవలసి వచ్చినది? ఆయన జననం ఎందుకు? మరలా లోకంలో ఆయన జన్మించిన తర్వాత ఏమి చేసి ఉన్నాడు? మూడవదిగా సిలువలో ఎందుకు మరణించి ఉన్నాడు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. హల్లెలూయా. మన పాపముల నుండి విడిపించడానికి ఆయన పుట్టి ఉన్నాడు, మనలను రక్షించి ఉన్నాడు. మరలా తన సిలువలో మరి చనిపోయి మరి తిరిగి లేచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉండుట ఎంత గొప్ప భాగ్యము ప్రియులరా. మరి మనం ఇంకా పాపులమై ఉండగానే మన పాపముల నిమిత్తమైన మరి సిలువలో తన ప్రాణమును పెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మన కొరకు చనిపోయినట్లుగా ఆయన చూస్తూ ఉన్నాం. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేయకూడదు ప్రియులారా. ఇకనైనా మనము సరే దేవుని వద్దకు వద్దాం, దేవునితో గడుపుదాం, దేవునితో సహవాసము చేద్దాం.